రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. సార్ ఇది ఎంత బోగస్ కేసు మీ ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉంది ఇది బోగస్ కేసు అని చెప్పేసి బీఆర్ఎస్ ట్విట్టర్ అఫీషియల్ పేజ్ లో పెట్టడం చూస్తున్నా. కవిత గారు కూడా బయటకు వచ్చేటప్పుడు ప్రెస్ తోటి చెప్తుంది ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు. ఇందులో నిందితులుగా ఉన్న ఒక వ్యక్తి బీజేపీ పార్టీలో చేరారు, ఇంకో వ్యక్తి బీజేపీకి టికెట్ ఇచ్చింది, ఇంకో వ్యక్తి ఏమో బీజేపీ నుంచి డబ్బు కూడా ఫండ్ ఇచ్చారు బీజేపీకి అని చెప్పేసి అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? జస్ట్ ఆమె అయితే అప్రూవల్ గా మారేది లేదు, మంచిగా బయటకు వస్తాను, ఇందులో ఎటువంటి అసలు కేసే కాదంటుంది సార్. పెద్ద కిలాడి, బాగా మాటలు నేర్చిన అమ్మాయి. అక్కడ ఎవడో డ్రైవర్ వచ్చాడని చెప్పాను కదా, అమ్మాయి దగ్గర పనిచేసినాడు. అంత పెద్ద ప్లేస్లో వదిలేసి ఎక్కడికి వచ్చాడు, సినిమా ఇంట్రెస్ట్ అన్నాడు. సినిమా ఇంట్రెస్ట్ అయినా కూడా అది ఎలాగ వదులుకుంటా ఉంటే అమ్మాయి దగ్గర పని చేయలేమన్నారు. ఎవడో పని చేయలేడు అన్నారు. దాన్ని బట్టి ఆలోచించుకో. ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్, చాలా డామినేటింగ్ క్యారెక్టర్. ఒక్కసారి పవర్ వచ్చేటప్పటికి అక్కడ ఉన్న తొట్టి గ్యాంగ్ ఫ్లాట్లో ఉండేది. అక్కడ నేను చెప్పాను కదా సార్, రోడ్ డ్యామ్ హోటల్లో నేను అక్కడ ఉండేవాడిని. సో ఆ ఫ్లాట్లో ఉండేది, బయటకు వచ్చింది. ఒక్కసారి ఇది రావడంతో వాళ్ళకి ఎక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంకో చోట చాలా విచిత్రంగా చదివారు. వాళ్ళ అమ్మ దగ్గరికి వీళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు కొంచెం లేని వాళ్ళు ఉంటారు కదా, ఏదో మామూలు వాళ్ళే డబ్బులు సంపాదించారు, వాళ్ళందరూ అలాగ ఉన్నారు, మనం ఏమైనా మీరు ఏమైనా హెల్ప్ చేయొచ్చు అన్నట్టుంటే అందరూ డబ్బు ఉన్న వాళ్ళు అయితే అలాగే కొంతమంది అలా ఉండాలన్నమాట. కేసీఆర్ వెళ్ళాం అది ఎంత ఒకవేళ మనసులో అలా ఉన్నా కూడా బయటకే చెప్తారు. ఎంత కుసంస్కారాలు వాళ్ళు. అవును, మరి జాయించెట్టుకి జాయింకాయలు కాస్తాయి, వాళ్ళకి ఇలాంటి వాళ్ళే పుడతారు కదా. నేను ఎందుకు చెప్పానంటే అసందర్భంగా తను అలాగంటే బయటకు వచ్చేటప్పుడు ఇలా చెప్తే, మొన్న చెప్పాను కదా, బయట నుంచి కెమెరాల్లో మీడియా అంతా చూస్తూ ఉంటారు, చూసినప్పుడు రికార్డ్ అవుతూ ఉంటుంది కదా. అందుకనే మీరు నన్ను అడిగారు, ఇది చెప్తూ ఉంటుంది ఇదంతా బోగస్ కేసు ఇలాగా ఎవడన్నా లెక్కర్ ఇది బోగస్ కేసు ఏంటి అసలు. మీరు ఎప్పుడైతే ఫేవర్ చేస్తారో రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత ఒకవేళ మీకు 6-7 సీట్లు కానీ వస్తే, 10 సీట్లు వస్తే అప్పుడు నీకు రిలీఫ్ ఉండదు, అప్పటి వరకు రిలీఫ్ ఉండదు. ఇది నోన్ ఫ్యాక్ట్. ఇది ఎనీబడి ఓవర్ ఈస్ దేర్ ఇన్ ద పవర్, దే విల్ మ్యానిపులేట్ దట్ పవర్. ఆ పవర్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలి వీళ్ళకి బాగా తెలుసు. చాణక్యుడు ఆయనకి బాగా తెలుసు, అమిత్ షా గారికి. సో వాళ్ళు డూ వాట్ దే ఆర్ డూయింగ్ బై ఆల్ మీన్స్ చేయాలి. వెళ్ళిపోయేటప్పుడు చెప్తారు ఏం కేసు లేకపోవడం ఏంటి, లిక్కర్ కేసు లేకపోవడం ఏంటి అన్నాను, అందరికీ తెలిసింది అది. అండ్ యూ మ్యానిపులేటెడ్ మెనీ పీపుల్, చాలామంది క్లబ్ చేసి నువ్వు ఎదవేషాలు వేసావు కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళావు. ఎన్నైనా పోగొచ్చు, ఒక్క స్వతంత్రం ఉంది. బయట నుంచి ఇక్కడి నుంచి ఒక పర్లాంగ దూరంలో వ్యాన్ ఎక్కి లోపల ఏదైనా మాట్లాడచ్చు, మాట్లాడకూడదనే అధికారం ఎవరికి లేదు. ఆ విధంగా మాట్లాడతాను. ఈ చౌ తెలివితేటలు చాలా ఉన్నాయి, చాలా 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 ముగ్గురు వాళ్ళ మేనల్డ్ ఉండడు. అతను అంతే. నాకు తెలిసింది, అతను రోజుకి రాసేసుకుంటారు కదా ఆస్తులు, అవి కాకుండా క్యాష్ పట్టుకెళ్ళేవాట 1 కోటి రూపాయల దగ్గర. ఎవరు వాళ్ళ మేనల్డ్, నాకు ఎవరో చెప్పారు. అది ఎంతవరకు నిజం తెలీదు. అటు వచ్చిన అంచాల్లో ఎవ్రీ డే అతను చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్తాడు కదా. ఏపీ భవన్లో ఎవరిని కొట్టాడు, హరీషాడు, మతం ఎక్కిపోయేది అన్నమాట వీళ్ళకి. అంతకి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మీరు ఇప్పుడు అడుగుతున్నారు, నేను సంవత్సరం నుంచి చెప్తున్నాను. అది ఏపీ భవన్లో ఒక అఫీషియల్ కొట్టాడు, అంత వీరుడు మనవు, నాట్ కరెక్ట్. పవర్ వచ్చేస్తే నేను ఇప్పుడు పవర్ వచ్చింది వాడు తిరిగి కొడితే నేనైతే అటువంటి అడ్వైజ్ ఇస్తాను, తిరిగి ఎరగొట్టేవాటి తిరిగి. దాని తర్వాత వాళ్ళు ఏం చేసినా ఇంకేం చల్లదు. అది ఈజ్ అన్ అఫీషియల్ దేర్. ఇతనికే బలిపే, వాళ్ళందరికీ బలిపే. వాళ్ళు అనుకున్నారు ఇదే పర్మనెంట్. జయలలిత అనుకుందట ఇక నేనే పర్మనెంట్గా ఉంటానని. ఎంత మూర్ఖత్వం అది. నువ్వే పర్మనెంట్ ఎలా ఉంటుందో 10 మంది డాగ కళ్ళతో చూస్తూ ఉంటారు, అందరూ చూస్తూ ఉంటారు. మామూలుగానే నువ్వు బాగుపడితే ఎవడు నువ్వు అనుభవిస్తుంటే ఎవడు తట్టుకోలేడు సామాన్యుడు. బికాజ్ ఇట్స్ ఎ పూర్ కంట్రీ ఇది. అటువంటిది కావాలని అసూయపడి నీ మీద నిప్పులు చెరుగుతూ ఉండేవాళ్ళు కొన్ని 100 మంది, 1000 మంది, లక్షల మంది ఉంటారు. అందుకని నీకు విలేజ్లో ఎవరు ఇక్కడ ఓటేయలేదు కేసీఆర్కి. మొత్తం క్లీన్ స్వీప్ కాంగ్రెస్. వాళ్ళకి అర్థమయ్యేది చెప్పాడు రా, మనకు స్టేట్ ఇచ్చిందే కాంగ్రెస్ అని వేస్తారు వాళ్ళు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఏంటి కాకూడదు కదా, పెద్ద ముదురులు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఒకళ్ళు వేసారు వీళ్ళకి. యూ అండర్స్టాండ్ దట్ ఈస్ హౌ వాళ్ళు దే లాస్ట్ ద ఎలక్షన్. గ్రేటర్ హైదరాబాద్లో వచ్చి అక్కడ రాలేదు. ఈవిడ చాలా పెద్ద ముదురు. ఎప్పుడు వదులుతారు నిజంగా బోగస్ అని? నీ వల్ల వాళ్ళకి ఒక 20 పార్లమెంట్ సీట్ కలిస్తే వదులుతారు. అప్పుడు కూడా 3 కేసులు చూస్తారు, టెలిఫోన్ ట్యాపింగ్ అని అవన్నీ కొన్ని రిజర్వేషన్ అనమాట. బీజేపీ ఆస్తి ఎన్ని
బీజేపీ ఆస్తి ఏంటి? నీ మీద కేసులు. యు అండర్స్టాండ్? అవును. ప్రతి చిన్నదాన్ని పెద్ద చేసేస్తారు. ఇది చిన్నది కాదు, ఇది చాలా పెద్దది. పెట్టేసి లోపలేసి ఎఫ్ఐఆర్ వేసి మొత్తం పెడతారనమాట. అది ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2, ఫైల్ నెంబర్ 3 అని అది తీస్తూ ఉంటారు అనమాట. అది బికాజ్ గవర్నమెంట్ ఇన్ దేర్ వరల్డ్ అది కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ గవర్నమెంట్ రావాలి. మీకు అర్థమైంది? ఇప్పుడు అవును. పెద్ద పెద్ద బుల్డోజర్లు తెచ్చుకుని లేపైతేనే రౌడీల్ని ఆ లెవెల్కి వచ్చింది. యూపీ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ స్టేట్ అది. ఓకే, థిక్లీ పాపులేటెడ్ రౌడీస్, ముస్లిం రౌడీస్, మర్డరర్స్ ఉన్న అటువంటి దాంట్లో ఆయన ఒక యోగి లాంటి వాడు, యోగి ఆదిత్యనాథ్ లేపదలు పాడేశాడు. అర్థమైందా? అదే కరెక్ట్ ఇండియాకి. ఇండియా వాంట్స్ ఓన్లీ సీఎంస్ లైక్ దాట్. వాళ్ళ క్లోజెస్ట్ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంకా చిన్న చిన్న కిరాణా కొట్లో పెట్టుకున్నారు. యోగి గారు వాళ్ళ బంధువులు, ఓన్ అక్కయ్యలో ఎవరు ఉంటారు కదా, అతను మొత్తం సర్వతంగా పరిచయాలకు అయిపోయాడు. కానీ మనసులో లోపల పట్టుకు యాక్షన్ హీరో స్క్వేర్ జనేగర్ వేసేస్తాడు అనమాట. వాళ్ళే కరెక్ట్ ఇక్కడ. ఇలా వేసాలు వేస్తే జైలుకి వెళ్ళే ముందు ఇలా వాగుతూ ఉంటారు. లోపల పాడేసి మొత్తం ప్రూవ్ చేసేసి కారాగారంలో పాడేయాలి. ఓకే, ఒకప్పుడు మరి అండమాన్లో పాడేసేవారు కదా, అలాగే ఇప్పుడు తిహార్ జైల్లో పాడేసి చాలా చాలా ఇచ్చేస్తే మొత్తం ఒప్పేసుకుంటుంది. ఎన్నెన్ని ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, తనకెన్ని ఉన్నాయి, సెపరేట్ కంపెనీలు వీళ్ళకి, కేటీఆర్కి. అలాగే అయిపోయాడు. ఇంకా ఇదే కదా పవర్. ఈ పవర్ని కాపాడుకోవడానికి మన దగ్గర ఉన్న 100 కోట్లు ఖర్చు పెడదాం, 200 కోట్లు పెట్టుకెళ్దాం, ఒక 50,000 కోట్లు ఖర్చు పెట్టేసి లెవెల్కి వెళ్ళిపోయారు. అంటే ఈలోగా ప్రజలు చూస్తే అండర్స్టూడ్. కనపడుతుంది అనమాట. ఎక్కెత్తే ఎలా ఉంటుంది హీరోయిన్ల మీద. అర్థమైంది ఇప్పుడు మీకు? వాళ్ళకి ఎవరు కావాలితే వాళ్ళకి అలాగే అయిపోయింది. ఇప్పుడు ఎంతటి నిరంకుశత్వపు మెంటాలిటీస్ అంటే కేసీఆర్ ఫ్యామిలీ. సన్నాసి ఎవడు ప్రైమ్ మినిస్టర్? నువ్వు సన్నాసు కాబట్టి సన్నాసు అన్నావు, తప్పు కదా అది. మోడీ ఎక్కడ చెల్లించలేదు. నువ్వు ఎన్నంటే అంత మంచిది బాగా అనుకున్నాడు అనమాట. ఈ రోజుకి కూడా మీరు ఎన్ని తిరిగితే అంత మంచిది. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు బుక్ అయిపోయాడు. ఓకే, అదేందా? అంత గబుక్కుని తేలడు మోడీ స్నేక్. అందులో 70 ఏళ్ళు దాటిన తర్వాత వంగుతారు. ఒక్కగా వంచగలగాలి. మౌనం అయిన తర్వాత ఎలా ఉంచుతారు? అతనిలో పెరుగుతున్న కసి ఎలాగా ఉంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వాళ్ళు నొక్కుతూనే ఉంటాడు. ఇప్పుడు కేసీఆర్ నొక్కుతాడు. కాకపోతే వాళ్ళకి సీట్లు వస్తాయని పార్లమెంట్ కావాలి కాబట్టి మెయింటైన్ చేస్తారు. చట్టం దాని పని అయితే చేసుకుంటూ పోయేటట్టుగా చట్టాన్ని ఉపయోగించుకుని వీళ్ళు ఒకలో పెడతారు. సింపుల్. మనం ఇంతసేపు మాట్లాడుకోకలేదు. ఇది టెక్నాలజీ ఏంటంటే ఈక్వేషన్. అవును. ఆ ఈక్వేషన్ ఈజ్ యూ డూ ఏ మిస్టేక్, ఓకే, ఇంకా కొన్ని మిస్టేక్లు చేయండి, ఓకే. చిత్రగుప్తుడు అన్నమాట. అర్థమైంది మీకు? ఇప్పుడు ఎవరు చిత్రగుప్తుడు? అమిత్ షా చిత్రగుప్తుడు. మోడీ గారు యమధర్మరాజు. ఈ నూనెలు అయిపోయింది అంటే అక్కడ పెట్టండి అంటే అనమాట. ఇప్పుడు కాదు, వీళ్ళకి కావాల్సినప్పుడు. ఊరికనే ఎవరిని పనిష్ చేయరు వాళ్ళు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చాలా పెద్ద ఫ్రాడ్ చేసిన విజయమాలని చాలా వరకు పట్టుకోలేకపోయారు. ఓకే, ఇలా ఎంతోమంది పోయారు. వాళ్ళ వెంటనే తెచ్చేది వాళ్ళు ఏమి లేదు. నేను అడిగేది ఏంటంటే, వీరు మేనిఫెస్టోలు చెప్పినట్టుగా స్విస్ బ్యాంకులో ఉన్న డబ్బులు బయటకు తీసుకొస్తాను అన్నారు. తీసుకురండి. వస్తే ఇండియాలో గరీబీ అఠావు జరుగుద్ది. లేనివాడు ఉన్నాడు. అది చేయలేకపోతున్నాడు. ఎందుకంటే అందులో 90% గుజరాతీస్ ఉంటారు. అలా చేయడం వల్ల ఇంక ఓట్లు రావు. ఓకే, రిచ్ పీపుల్ అంతా దే విల్ టర్న్ అగైనెస్ట్ హిమ్. ఓకే, వాళ్ళకి ఏవైతే ఓట్లు వచ్చి ప్రైమ్ మినిస్టర్ గాను అక్కడ బీజేపీ ఎలా ఉంటుందో సురక్షితంగా, దానికోసం ఏదైనా చేస్తారండి. నువ్వు ఎన్ని తప్పులు చేసి ఎన్ని క్రిమినల్ కేసులు ఉంటే ఆయన వాళ్ళకి అంత మంచిది. యు అండర్స్టాండ్? ఎవ్రీబడీని అలా పెట్టుకుంటు. ఇప్పుడు అదే పాలసీ. ఓకే, దేర్ పాలసీ, బీజేపీ పాలసీ ఈజ్ నథింగ్ బట్ హోల్డింగ్ ఎవ్రీబడీ ఇన్ దేర్ ఫిస్ట్. యు టేక్ మై వర్డ్, బట్ ఐ స్టిల్ లైక్ మోడీ అండ్ యోగి.